ఆల్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం కర్ణాటక స్పెషల్ చికెన్ దొన్నె బిర్యానీ చేసుకుందాం. ముందుగా 3/4 కిలో కడిగిన చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కళ్ళుప్పు, 3 టీ స్పూన్ల పెరుగు వేసి కలిపి 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. మసాలా కోసం మిక్సీ జార్లో 1 జాపత్రి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, 3 లవంగాలు, 2 యాలుకలు, 1 టీ స్పూన్ సోంపు, 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్ల రాతి పువ్వు వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో 2 గుప్పెళ్ల కొత్తిమీర, 15 కారంగా ఉన్న మిర్చి, 1 గుప్పెడు పుదీనా వేసి పేస్ట్ చేసుకోవాలి. 1 మందపాటి పాత్రలో 2 గరిటెల నూనె వేసి వేడయ్యాక 4 లవంగాలు, 1 జాపత్రి, 2 స్టార్ అనీస్, 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1.5 టీ స్పూన్ షాహీ జీరా, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు వేయించాలి. ఇప్పుడు కట్ చేసిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. 2 కట్ చేసిన టొమాటో ముక్కలు వేసి మెత్తబడేంత వరకు వేయించాలి. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసి మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మసాలా పేస్ట్, 2 టీ స్పూన్ల కసూరి మేతి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొన్ని నీళ్లు పోసి మిక్సీ చేసిన మసాలా పొడి వేసి కలిపి మూత పెట్టి నూనె తేలి చికెన్ మెత్తగా ఉడకనివ్వాలి. ఇప్పుడు 1 గ్లాస్ చిట్టి ముత్యాల రైస్కి 1.5 గ్లాస్ నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి 5 నిమిషాలు నీళ్లు మరిగాక గంట సేపు నానపెట్టిన 6 గ్లాసుల చిట్టి ముత్యాల బియ్యం, నిమ్మరసం, 2 టీ స్పూన్ల నెయ్యి వేసి 10 నిమిషాలు ఉడికించి సన్నమంట పైన 1 పెనం పెట్టి దాని మీద ఈ బిర్యానీ పాత్ర పెట్టి 15 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి 20 నిమిషాల తర్వాత చికెన్ కబాబ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ చిట్టి ముత్యాల రైస్కి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటీస్ వాళ్ళు కూడా తినొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.